హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిమ్మల్ని అండ్ ఈ రోజు మనం మెర్సనరీ ఎన్రోల్మెంట్ ని కంటిన్యూ చేయబోతున్నాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఈజీన్ వంట చేస్తాడని చెప్పి దాయన్ వచ్చేసి ఇన్వైట్ చేస్తుంది కదా వీళ్ళని డిన్నర్ కి. ఇంకా యూనా సుబ్జు కూడా వచ్చేసింటారు అనమాట. ఇంకా మొత్తం కలిసి వాళ్ళు డిన్నర్ చేస్తూ ఉంటారనమాట. డిన్నర్ చాలా బాగుందని చెప్పేసి చెప్తుంది. అసలు ఈజీన్ నువ్వు ఇంత బాగా ఎలా కుక్ చేయగలుగుతున్నావు అన్నట్టు అడుగుతుంది అనమాట. అప్పుడే దాయన్ కూడా అంటుంది, నేను చెప్పాను కదా తిను బాగా కుక్ చేస్తాడని. అంటే ఇంకా ఎక్కడ నేర్చుకున్నాడు అని అడిగితే ఇంకా ఈజీన్ చెప్తూ ఉంటాడు అనమాట. నేనేం నేర్చుకోలే, జస్ట్ యూట్యూబ్ వీడియోలో ఏం చెప్పారో స్టెప్ బై స్టెప్ అది చేశాను అంతే, బాగా వచ్చిందని ఈజీన్ చెప్తాడనమాట. ఇంకా దాని తర్వాత ఈజీన్ వచ్చేసి ఇంకా ప్లేట్స్ కడగడానికని వెళ్తాడా. ఇంకా నేను చేస్తాను డిషెస్ నేను కడుగుతానని చెప్పేసి ఇంకా యూనా అంటూ ఉంటుంది. దాయనేమో ఏం పర్వాలేదు సున్బే మీరు కూర్చోండి నేను ఇంకా కడిగేసి వస్తాను అని చెప్పేసి వెళ్తూ ఉంటే, లేదు నేను చేస్తానని చెప్పేసి యూనా కొంచెం ఫైర్ తో వెళ్ళి అక్కడ కడగడానికి హెల్ప్ చేయడానికి వెళ్తుంది అనమాట. దాని తర్వాత యూనాకి కొంచెం యాప్రాన్ కి నాట్ కట్టుకోవడం రాకపోతే ఈజీని హెల్ప్ చేస్తాడనమాట. ఆ డిషెస్ వాష్ చేస్తూ ఉంటే ఈజీని ఇంకా నేను ఇక్కడే ఉండి నీకు హెల్ప్ చేస్తానులే అని చెప్తాడనమాట. సో ఇంకా అక్కడ సీన్ కట్ చేస్తే నెక్స్ట్ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ సెక్రటరీ టీమ్ 3 ఉంటారు కదా, వాళ్ళందరూ ఒక మీటింగ్ లో ఉంటారనమాట. అక్కడ ఆ హెడ్ సెక్రటరీ ఉంటాడు కదా, టీమ్ లీడర్, తనే చెప్తూ ఉంటాడు అనమాట. ఇతనే విఐపి, తిను మన అంటే ఇక్కడికి వస్తున్నాడు అనమాట, కొరియాకి వస్తున్నాడు అనమాట. సో తన పేరు వచ్చేసి లెవిస్ బెయిలీ అనమాట. సో తను ఇక్కడికి ఎందుకు వస్తున్నాడంటే SW కి ఆ బెయిలీ గ్రూప్ కి సంబంధం ఉందన్నమాట. సో దానికోసం అని తను ఇక్కడికి మనని విజిట్ అవ్వడానికి వస్తున్నాడు. సో ఇక్కడ ఉండేదంతా చూసుకునేది, తనకి ఉన్న ఫార్మాలిటీస్ అవన్నీ చూసుకునేది యూనా అనమాట. అప్పుడు యూనా ఇక్కడ అంతా ఫార్మాలిటీస్ చెక్ చేసుకుంటూ ఉంటే టీమ్ 3 వాళ్ళు మొత్తం కలిసి అక్కడ ఉన్న మెయిన్ టీమ్ అనమాట, మనమే అక్కడ సెక్యూరిటీ అంతా మనం చూసుకోవాలని చెప్తూ ఉంటాడు అనమాట. ఎస్పెషల్ గా సుబ్జు ఇంకా ఈజిన్ ఉంటారు కదా, మీరిద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే యూనాతో ఎప్పుడు వీళ్ళిద్దరే కదా క్లోజ్ గా ఉండేది. సో మీరిద్దరు ఇంకా అంటే కొంచెం అటెన్షన్ ఎక్కువ చేయాలి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అనమాట. ఇంకా మనం అక్కడ చూస్తాం అనమాట. యూనా వచ్చేసి ఆ వ్యక్తి ఉంటాడు కదా బేరీ అని, తనని కలవడానికని వెళ్తూ ఉంటుందన్నమాట. అప్పుడే యూనా ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆ వ్యక్తి అడుగుతాడనమాట. అలా వచ్చి అడిగి హక్ చేసుకుంటాడా. యూనా వచ్చేసి హే ఏం చేస్తున్నావు అని చెప్పేసి దూరం వెళ్ళిపోతుంది అనమాట. ఏంటి తను ఇలా చేస్తుంది అన్నట్టు ఆ వ్యక్తి అనుకుంటాడు. యూనా ఏమో ఏం ఆలోచిస్తుందంటే, అంటే ఈజిన్ ముందరే కదా హక్ చేసుకుంది, ఈజిన్ ఏమనుకుంటాడో ఏమో, అందులో ఈజిన్ ముందరే ఎందుకు ఇలా చేశాడు, ఈజిన్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఏం చేయాలి అన్నట్టు అనుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడే ఆ లేవిస్ అడుగుతాడు అనమాట, ఎందుకంత ఎంబారెస్ అవుతున్నావు యూనా అని చెప్పేసి వెనకెళ్ళి చూస్తాడా. అంతే అంత సెక్యూరిటీ టీం ఉంటారు కదా, వాళ్ళని చూసి ఓ చాలా మంది ఉన్నారని వాళ్ళందరూ చూస్తున్నారని ఇలా ఫీల్ అవుతున్నావా, అయినా వాళ్ళందరి గురించి నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు, అయినా సెక్యూరిటీ టీం వాళ్ళకి అటెండెన్స్ కి వాళ్ళ ఏం ఆలోచిస్తున్నారో నువ్వెందుకు పట్టించుకోవాలి, ఇలాంటివన్నీ జరిగినప్పుడు వాళ్ళు కళ్ళు నోరు అని మూసుకోవాలని నేర్పించింటారు కదా అన్నట్టు ఇంకా కొంచెం అంటూ ఉంటాడు అనమాట. కానీ అక్కడ వెనకాల ఉండే వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు అనమాట, గమ్మునే ఉంటారు. అప్పుడే యూనా అంటుంది అనమాట, హే ఇక్కడ ఎందుకు మాట్లాడడం, ఇదంతా పక్కకి వెళ్దాం పదా అంటే ఇంకా సరే సరే అని వాళ్ళు వెళ్తారనమాట. ఇంకా మనం చూస్తామన్నమాట, వాళ్ళిద్దరు అక్కడ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే లేవిస్ బెయిలీ అడుగుతాడనమాట, నేను నీకు ఇచ్చిన ఆఫర్ గురించి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఇంకా యూనా ఏం చెప్పదనమాట ఆ వ్యక్తి అడిగిన దానికి. ఏంటి నా గురించి, నాతో ఎంగేజ్ చేయడం గురించి ఏం ఆలోచించావన్నట్టు ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడనమాట. అయినా నీకు కూడా అదంత బ్యాడ్ ఆఫర్ కాదు కదా అన్నట్టు ఆ వ్యక్తి అంటూ ఉంటే యూనా ఏం చెప్పలేకపోతుంది అనమాట. తర్వాత మాట్లాడదామని చెప్తుందనమాట. ఎందుకంటే యూనా వచ్చేసి ఈజిన్ ముందర అదంతా మాట్లాడాలనుకుందనమాట. సో అందుకే అలా చెప్తుందనమాట. అప్పుడే లెవిస్ బెయిలీ చెప్తాడనమాట, షిన్యునా నేను ఇంత దూరం అంటే అమెరికా నుంచి ఇక్కడి వరకు వచ్చింది నీ గురించి, నువ్వు ఏం ఆన్సర్ చెప్తావో పర్సనల్ గా విందామని వచ్చాను, కానీ నువ్వేంటి ఇలా చేస్తున్నావు, ఎందుకు ఆ టాపిక్ ని అవాయిడ్ చేస్తున్నావు అన్నట్టు అడుగుతాడనమాట. సో మనకి ఇంతకు ముందు షింజీ చెప్పింటుంది కదా, మొత్తానికి నీకు ఒక ఫియాన్సీ ఉన్నాడంట కదా, తను ఇక్కడికి వస్తున్నాడంట కదా అని, అది ఇతనే అనమాట. ఇంక అప్పుడే యూనా అంటుందన్నమాట, నేను నీకు ఆన్సర్ ఆల్రెడీ అప్పుడే ఇచ్చేసాను కదా నువ్వు నాకు ఆఫర్ ఇచ్చినప్పుడే అని చెప్తుందన్నమాట. అప్పుడే ఆ వ్యక్తి అడుగుతాడు, నేను మళ్ళీ ఆలోచించమని చెప్పాను కదా అని. యూనా ఏమో ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, నిజం చెప్పాలంటే షిన్యూనా, అసలు నీకు ఒక సాలిడ్ పొజిషన్ కూడా లేదు SW లో, చెప్పాలంటే ఒక పవర్ అనేది కూడా లేదు అని ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా యూనా ఆశ్చర్యపోతుంది ఇలా మాట్లాడుతుంటే. ఇంకా సుబ్జీ కూడా అలా చూస్తూ ఉంటాడు అనమాట. ఆ వ్యక్తి ఇంకా చెప్తూ ఉంటాడు, అయినా మీ నాన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, నీకు SW లో షేర్స్ ఇవన్నీ ఇన్హెరిట్ చేసుకోగలిగావంటే అది మీ నాన్నకే థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు చెప్తూ ఉంటాడు అనమాట. వేరే రిలేటివ్స్ ఉంటారు కదా యూనాకి, వాళ్ళందరితో పోలిస్తే నీ స్కిల్స్ కూడా ఏం పెద్ద గొప్పగా కూడా లేవు, అసలు అంత స్కిల్స్ కూడా లేవు, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు, అందులో SW లో యూనా ఏం చేయాలనుకున్నా నిన్ను చేయనీయరు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. నేను చెప్పింది కరెక్టే కదా అంటూ ఉంటే యూనా ఏం చెప్పలేకపోతుంది అనమాట. ఎందుకంటే నిజంగానే తను చెప్పింది అంతా నిజమే, కరెక్టే అనమాట. సో ఇంతవరకు చూస్తున్న దాన్ని బట్టి నీకు నేను ఇచ్చింది చాలా మంచి ఆఫర్, ఇంకా నువ్వే అర్థం చేసుకో, నీకు అసలు SW లో ఏ ప్లేస్ లేకున్నా నేను నీకు హెల్ప్ చేస్తున్నాను కదా SW లో పవర్ కోసం అని చెప్తూ ఉంటే యూనా ఏమనలాగా అలా అంటే తనకు కూడా ఏదో చాలా కోపంగా ఉంటుంది, కానీ తను ఏం అనలేకపోతుంది అనమాట. అప్పుడే వచ్చేసి ఇంకా ఈజిన్ అంటాడు అనమాట, మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ లొకేషన్ కి వెళ్ళాలి అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అసలు ఇంతవరకు ఒక్కరు కూడా ఏం మాట్లాడిండరు, కానీ ఈజిన్ చెప్తాడనమాట, మనము నెక్స్ట్ డెస్టినేషన్ కి వెళ్ళాలి టైం కి అని చెప్పేస్తూ ఉంటాడనమాట, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తాడనమాట.
అప్పుడు యూనా కొంచెం రిలీఫ్ అవుతుందనమాట. అంటే మంచి టైంకే చెప్పాడనిపించింది. అంటే ఆ వ్యక్తికి కొంచెం కోపం వస్తుందనమాట ఈజిన్ మీద. ఎందుకంటే ఎస్‌డబ్ల్యూ ట్రైనీస్ ఇంతవరకు ట్రైనీసే కాదు అక్కడున్న స్టాఫ్ ఉంటారు గదా! వాళ్ళు గూడా ఎవ్వరే గాని ఇంతవరకు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మీటింగ్‌లో మధ్యలో ఆపలేదు గదా! అలాంటిది ఈజిన్ ఆపింటే ఆ వ్యక్తి అడుగుతాడనమాట. అయినా ఎస్‌డబ్ల్యూ వాళ్ళు సెక్యూరిటీ స్టాఫ్‌ని ఈ విధంగానా ట్రైన్ చేసేది అన్నట్టు అంటూ ఉంటాడనమాట. లేదంటే ఈ బాడీగార్డ్ తన కొద్దీ తనే అన్నీ డిసైడ్ అవుతాడా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అప్పుడే వచ్చేసి ఆ వ్యక్తి అలా చూస్తూ ఉంటే అప్పుడే యూనా చెప్తుందనమాట. నేనే తనకి అలా చెప్పమన్నాను. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఫార్మాలిటీస్ అన్నీ ఉన్నాయి గదా! మనము షెడ్యూల్‌ని తగ్గట్టు వెళ్ళాలి అని చెప్పేసి తను చెప్తూ ఉంటుందనమాట. అప్పుడు అంటే యూనా చెప్పిందని తెలిసి ఆ వ్యక్తి అంటాడు. ఓహ్! అయితే సరేలే. ఎందుకంటే నేను తనతో మాట్లాడాలి కొద్దిసేపు. జస్ట్ మేమిద్దరం మాట్లాడాలి అని చెప్తే అప్పుడే యూనా చెప్తుందనమాట. అంటే యూనాకి అర్థమైపోయి ఉంటుంది తనేం చేయాలనుకున్నాడో. అందుకే చెప్తుందనమాట. మీరందరూ కొంచెం బయటికెళ్తారా అని యూనా చెప్తే ఆ బాడీ గార్డ్స్ అందరూ బయటికెళ్ళిపోతారనమాట. అలానే ఆ వ్యక్తి గూడా తన బాడీ గార్డ్స్‌కి చెప్తారు. మీరందరూ గూడా వెళ్ళిపోండి అని చెప్తాడనమాట. సో, ఇప్పుడు కేవలం యూనా, ఆ వ్యక్తి ఉంటారా? ఆ వ్యక్తి అడుగుతాడనమాట. ఓహ్! అందుకేనా నువ్వు నా ఆఫర్‌ని రిజెక్ట్ చేసింది? ఆ అబ్బాయి వల్లనేనా అని చెప్తూ ఉంటాడు. అంటే ఈజిన్ గురించి అర్థమైపోయి ఉంటుందనమాట తినకి. అంటే యూనా అడుగుతుంది. ఏం మాట్లాడుతున్నావు అంటే ఈజిన్ గురించి చెప్తూ ఉంటాడు. ఆ బాడీ గార్డ్ ఇందాక మాట్లాడాడు గదా! తన గురించే గదా నువ్వు నా ఆఫర్‌ని రిజెక్ట్ చేసిందని చెప్తే యూనా కొంచెం ఫ్లస్టర్ అవుతుందనమాట. అసలు ఏం మాట్లాడుతున్నావు ఇంత సడెన్‌గా అన్నట్టు. అప్పుడే ఆ వ్యక్తి చెప్తాడు. "నువ్వేం అంత వర్కప్ అవ్వాల్సిన అవసరం ఏం లేదులే. నాకు గూడా అర్థమైందిలే. దాని గురించి నేనెందుకు అంత వర్రీ అవుతానులే. అయినా నువ్వు తనని అంటే తనతో డేట్ చేసినా నేనేం పెద్ద పట్టించుకోను" అని చెప్తే, "ఏంటి ఏం మాట్లాడుతున్నావు" అన్నట్టు యూనా అడిగితే, "నువ్వు కావాలంటే తనని డేట్ చేయొచ్చు. నేనేం పట్టించుకోను. మనం ఎంగేజ్‌మెంట్ చేసిన తర్వాత గాని నువ్వు కావాలంటే అతనితో డేట్ చేయొచ్చు. నేనేమనను. ఎందుకంటే నువ్వు ఇంగా స్టూడెంట్‌వే కదా యూనా" అని చెప్పేసి ఆ వ్యక్తి అంటూ ఉంటాడనమాట. అందులో మనిద్దరం ఏమి లవ్ కోసం ప్రేమించి పెళ్లి చేసుకోవడం లేదు గదా! ఇది జస్ట్ ఒక బిజినెస్ మ్యారేజ్ గదా! సో, నువ్వు ఎవరిని కావాలంటే వాళ్ళని డేట్ చేయొచ్చు అన్నట్టు చెప్తూ ఉంటే, యూనా ఏం చెప్పలేకపోతుంది. ఆ వ్యక్తి అలా లేసి చెప్తూ ఉంటాడనమాట. "ఆ! నేను చాలా సేపు ట్రావెల్ చేశాను. నాకు జెట్ లాగ్ ఉంది. నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నేను టైర్డ్ అయిపోయాను. సో, మిగతా షెడ్యూల్ అంతా మనం టుమారో చేద్దాంలే. ఇప్పుడు నాకు మూడ్ గూడా లేదు. సరేనా?" అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు. "రేపటికల్లా నువ్వు ఖచ్చితంగా నాకు ఆన్సర్ ఇవ్వు" అని చెప్తాడనమాట. దాని తర్వాత ఆ వ్యక్తి బయటకొచ్చిన తర్వాత ఈజిన్ దగ్గరకొచ్చి ఈజిన్ షోల్డర్‌ని ప్యాట్ జేసి, "నీ ప్లేస్ నువ్వు తెలుసుకో" అని చెప్తాడనమాట. సో, అప్పుడే ఆ వ్యక్తి అలా చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ మనం షింజియేని ఇంకా యూనాని మాట్లాడి చూస్తూ ఉంటామనమాట. షింజియే అంటూ ఉంటుంది. "అవును నీకు ఈ షెడ్యూల్ ఉంది గదా! అదంతా మొత్తం ప్లాన్ చేసిన ప్రకారం ఫినిష్ చేయలేదంట గదా!" అంటే యూనా ఏం చెప్పదా? "అవును ఇంతకీ లెవిస్ ఎలాంటి పర్సనో నీకు తెలుసు గదా! అసలు ఆ పర్సన్ ఈ ప్రాజెక్ట్‌కి ఇన్‌చార్జ్. సో, నువ్వు మొత్తానికి అంతా నడుచుకోవాలని" చెప్తూ ఉంటుందనమాట. ఆ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఉంటాయి గదా! అవి చాలా ఇంపార్టెంట్. సో, నువ్వు ఏం చేసినా సరే అవి మాత్రం కరెక్ట్‌గా చేసి తీరాలి అని చెప్తూ ఉంటే అంటూ ఉంటుందనమాట యూనా. కానీ అది తనే కదా క్యాన్సెల్ చేసింది. తను వన్ సైడెడ్‌గా క్యాన్సెల్ చేశాడు అని చెప్తూ ఉంటుందనమాట యూనా వచ్చేసి. అప్పుడే షింజీ అంటూ ఉంటుంది. యూనా నువ్వంటే నాకు ద్వేషం అని నీకు కూడా తెలుసు గదా! అయినా ఇదేం పెద్ద సర్ప్రైజింగ్ మ్యాటర్ ఏం కాదు. ఎందుకంటే ఎస్‌డబ్ల్యూ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళ రిలేషన్‌షిప్స్ ఒకరితో ఒకటి సరిగ్గా ఉండవనమాట. సో, ఆ విషయం మీకు ఆల్రెడీ తెలిసిందే. అందులో అందరికంటే నాకు నువ్వంటే చాలా ద్వేషము అన్నట్టు అంటూ ఉంటుంది షింజియే. అప్పుడే యూనా అంటుందనమాట. "నువ్వేం దాన్ని ఆ విధంగా చెప్పాల్సిన అవసరం లేదు" అంటుందనమాట. అప్పుడే షింజియే చెప్తూ ఉంటుందనమాట. "నీకు ఒకటి తెలుసా అసలు? నేను ఈ ప్లేస్‌లో ఉన్నాను గదా! ప్రస్తుతం. ఈ ప్లేస్‌కి రావడానికి నేనెంత హార్డ్ వర్క్ చేశానో తెలుసా? అసలు వీళ్ళందరూ నన్ను అంటే రికగ్నైజ్ చేయడానికి నేనెంత చేశానో తెలుసా? ఇప్పటి వరకు నేను ఇక్కడికి రావడానికి ఇన్ని చేశాను గదా! ఇంత చేసినా గూడా నేనిప్పుడు మా ఫాదర్ అదే మా నాన్నతో గూడా కొట్లాడాలి మళ్ళీ ఎస్‌డబ్ల్యూలో పవర్ కోసం. సో, ఇంకా మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యతో ఫైట్ చేయాలి. ఇంకా ఇన్ని అటాక్స్ వస్తున్నాయి. ఇంకా రిలేటివ్స్ నుంచి అటాక్స్ వస్తుంటాయి. ఇంత ఇంత ఉంది గదా నాకు. ఇన్ని జరుగుతున్నాయి గదా! అసలు ఇవన్నీ నాకు ఎప్పటి నుంచి జరుగుతున్నాయో నీకు అర్థమైందా? నీకసలు తెలుసా ఎప్పటి నుంచి జరుగుతున్నాయో? ఇవన్నీ నేను నీకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు గదా! నీకంటే చాలా యంగ్‌గా ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. కానీ నువ్వు చూడు నువ్వేం చేస్తున్నావు అసలు? సో, గ్రాండ్ ఫాదర్ నీకు ఇంకా స్పెషల్ అటెన్షన్ గూడా ఇస్తున్నాడు. ఎందుకంటే మీ నాన్న చిన్నప్పటి నుంచి చనిపోయాడు కాబట్టి నువ్వు చిన్నప్పటి నుంచి ఒంటరిగా ఉన్నావని నీకు కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ గూడా ఇస్తున్నాడు. అంతేకాకుండా నీకు వేరే రిలేటివ్స్ దగ్గర నుంచి గూడా ప్రొటెక్షన్ గూడా ఉంది. వాళ్ళు నిన్నసలు ఏమీ గాని చెయ్యరు. సో, అని చెప్తూ ఉంటుందనమాట. అందులో గ్రాండ్‌పా నీకొక్కటే ఎందుకు ఫేవర్ చేస్తున్నారో తెలుసా? ఎందుకంటే ఇప్పుడు నీ షేర్స్ నీకొచ్చేసాయి. కానీ మా షేర్స్ వచ్చేసి నేను, మా నాన్న, మా అన్నయ్య ఒకరితో ఒకరు ఫైట్ చేసుకొని మాకంటూ ఒక పవర్ అనేది తెచ్చుకోవాలి. సో, ఆ కాంపిటీషన్స్ అంతా సహిస్తే మాకొక ప్లేస్ అంటూ వస్తుంది. కానీ నీకలా కాదు. నీకేముంది డైరెక్ట్ మీ నాన్నకున్న షేర్స్ అన్నీ నువ్వు ఇన్‌హెరిట్ చేసుకుంటావు. ఎస్‌డబ్ల్యూలో పవర్ నీకొస్తుంది. నీకు బిజినెస్ కూడా వస్తుంది. సో, ఇదంతా నీకు ఓకే కావచ్చేమో. ఎందుకంటే నీ వరకు మాత్రం నీకంతా బాగుంది. కానీ మిగతా వాళ్ళ సంగతి ఆలోచించావా? ఎంప్లాయీస్ గురించి ఆలోచించావా? నువ్వేమైనా కొంచెం తప్పు చేస్తే మిగతా వాళ్ళకి ఏమవుతుందో ఆలోచించావా? అసలు షిన్యూనా నువ్వు ఇంకా చాలా రెస్పాన్సిబుల్‌గా ఉండాలని చెప్పేసి ఒక పెద్ద లెక్చర్ అయితే ఇస్తుందనమాట షింజియే.
ఇంకా మనం ఇక్కడ బెయిలీ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళని చూస్తూ ఉంటాం అనమాట. ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడనమాట. అసలు నేను ఇందాక నీకు చెప్పిన దాని గురించి కనుక్కున్నావా అని చెప్తే, ఇంక ఆ వ్యక్తి బాడీ గార్డ్ చెప్తూ ఉంటాడనమాట. అతని పేరు యూజిన్. తన ఏజ్ 19. సో అతను ఇప్పుడు ప్రస్తుతానికి షిన్యూనా ఉంటుంది కదా, తన సేమ్ క్లాస్ లోనే ఉన్నాడు. ఇంకా సుగ్జుతో కలిసి తను ఇట్లా ట్రైనింగ్ కూడా తీసుకుంటాడు బాడీ గార్డ్ అని చెప్తే, అప్పుడే ఇంకా లేవేసి అడుగుతాడు అనమాట. ఏంటి, నువ్వు తనని చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసావా లేదా అని అడిగితే, అవును నేను చేశాను, అందులో మీరు ఇచ్చిన టైం ప్రకారం నేను ఇది మాత్రమే తీయగలిగాను రిపోర్ట్, ఇంకా నాకు ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం బాగా కరెక్ట్ గా తెలుసు అని చెప్తూ ఉంటే, అప్పుడే ఇంకా లేవేసి ఆలోచిస్తూ ఉంటాడనమాట. అట్లాంటి వాడు అసలు SWలోకి ఎలా రాగలిగాడు, అసలు తను ఏమన్నా కనెక్షన్స్ ని యూజ్ చేశాడా అన్నట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే యూనా హెల్ప్ ద్వారా ఏమన్నా వచ్చాడా, తనకైనా తెలివిండద్దా అలాంటి వాడిని ఎలా తీసుకొస్తుందో ఒక మీటింగ్ కి షిన్యూనా, అసలు నువ్వు చాలా ప్యాథటిక్ అన్నట్లు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అప్పుడే ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, మీటింగ్ లో ఉంటాం అనమాట. ఇక్కడ యూనా ఇంకా ఈజిన్ వీళ్ళందరూ ఉంటారనమాట. ఇంకా లెవిస్ బెయిలే వీళ్ళందరూ ఉంటారు. లెవిస్ ఏమో ఆలోచిస్తూ ఉంటాడు, నేను ఎలా చూసినా కూడా అసలు తను ఖచ్చితంగా నాకు ఏదో బ్యాడ్ టేస్ట్ లాగా అనిపిస్తున్నాడని ఈజిన్ ని చూసి అనుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే ఇంకా యూనాని అడుగుతాడనమాట లెవిస్ వచ్చేసి, మనం ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్స్ అన్ని ఈ రోజుకి మాత్రం కంప్లీట్ చేసేసాం కదా అంటే, యూనా చెప్తుంది, అవును ఇంకా దీని తర్వాత ఏం షెడ్యూల్లో డ్యూటీస్ ఏం లేవు అని చెప్తే, అప్పుడే వచ్చేసి ఆ వ్యక్తి అడుగుతాడు, నేను వేరే చోటికి వెళ్ళాలి, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని అడిగితే, ఎక్కడికి అని యూనా అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం షింజియని చూస్తూ ఉంటాం. షింజియే వచ్చేసి, నా ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని నా షెడ్యూల్ అంతా ఆపేసి ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు, ఇక్కడ ఏం చేయడానికి అన్నట్టు అంటూ ఉంటే, టీమ్ 2 లీడర్ అప్పుడే అంటూ ఉంటాడు అనమాట, నాకు కూడా తెలియదు కానీ తను ఇక్కడ ఉన్న బాడీ గార్డ్స్ అందరినీ రిక్వెస్ట్ చేశాడు అని అంటూ ఉంటే, ఇంకా షింజియే ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. అసలు ఏం జరుగుతుంది, తను ఏం ఆలోచిస్తున్నాడు అన్నట్టు అనుకుంటుంది అనమాట. సో అప్పుడే చూస్తాం, మామూలుగా వీళ్ళది ట్రైనింగ్ గ్రౌండ్ ఉంటుంది కదా, అక్కడ అందరూ ఉంటారనమాట, బాడీ గార్డ్స్ అందరూ ఉంటారనమాట. నువ్వు ఇందాక ఏమన్నావో దాన్ని వెనక్కి తీసుకో అని అంటూ ఉంటుంది అనమాట. అప్పుడే లెవిస్ అంటూ ఉంటాడు, అయినా నాకేం అర్థం కావడం లేదు, నేనేం తప్పుగా చెప్పానని అలా చేస్తున్నావు, నేనేమన్నాను, జస్ట్ నీ బాడీ గార్డ్స్ ఇంకా స్టూడెంట్స్ గా ఉన్నారు, అందులో ఇంకొకడైతే జస్ట్ ఇంకా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటున్నాడు, సో అయినా అతను ట్రైనింగ్ తీసుకునే వాడు తను నిజంగా చెప్పాలంటే లెజిట్టా కాదా కూడా నాకు అర్థం కావడం లేదు, అయినా అలాంటి వాళ్ళని నువ్వే చూస్ చేసావా అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అప్పుడే యూనా అంటుంది, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉండగానే అంతలో టీమ్ లీడర్ 3 అంటూ ఉంటాడనమాట. చూస్తుంటే ఏదో మిస్అండర్స్టాండింగ్ ఉన్నట్టుంది, మా SW బాడీ గార్డ్ టీం ఉంటుంది కదా, మేమంతా అలాంటి వర్క్ ఏం చెయ్యము, మేము చాలా అంటే లెజిట్ కంపెనీనే మాది, మేము లెజిట్ గానే చేస్తాం ఇక్కడ అంతా, చూస్తుంటే చాలా మిస్అండర్స్టాండింగ్సే ఉన్నట్టున్నాయి మీ మధ్యలో, కానీ SW టీం ఉంటుంది కదా బాడీ గార్డ్ టీం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ స్కిల్స్ పర్సనాలిటీ ఇవంతా బాగా ప్రూవ్ చేసుకొని వచ్చిన వాళ్ళే, ఇంక్లూడింగ్ మీరు స్టూడెంట్స్ అన్నారు కదా, వాళ్ళిద్దరికి కూడా అవన్నీ టెస్ట్ జరిగాకే వచ్చారు అని చెప్తూ ఉంటే, అప్పుడే బెయిలీ అంటాడు అనమాట, మీరు చెప్పేదంతా ఎవరైనా చెప్పగలరు ఆ విషయాలు అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. అంటే ప్రూఫ్ కావాలి అన్నట్టు అంటూ ఉంటాడనమాట. సో ఇలా చేస్తే ఎలా ఉంటుంది, మా బాడీ గార్డ్స్ తో మీ బాడీ గార్డ్స్ కి ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ పెడదాము అని చెప్పేసి అంటాడనమాట. యూనా ఏం చెప్పాలో అర్థం కాదనమాట యూనాకి. ఇంకా అక్కడ ఉండే వాళ్ళందరూ ఆశ్చర్యపోతారనమాట. అప్పుడే ఇంకా లేవేస్ అంటూ ఉంటాడనమాట, ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు, అయినా మీరే చెప్పారు కదా మీరందరూ బాగా టెస్ట్ చేసి మళ్ళీ అంతా అంటే బాగా కంపెటెంట్ పీపుల్ అని చెప్పారు కదా, సో ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు కదా అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అందులో ఇలా చేస్తే మన ఇద్దరు సైడ్ కి కొంచెం బెనిఫిటే కదా, మనం మన వాళ్ళని ట్రైన్ చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. యూనా వచ్చేసి, లేదు నేను అలాంటి దాన్ని డిసైడ్ చేసుకోలేను, నాకు వద్దు, నేను ఎందుకంటే బాడీ గార్డ్ వాళ్ళు ఇక్కడ ఉండేది ఎందుకు, మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళు మన కోసం ఇలా ఒక షోని క్రియేట్ చేయడానికి ఏం లేరు అన్నట్టు అంటూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా లెవిస్ అంటాడనమాట, ఓహో అలానా, హే నువ్వేమనుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా ఈజిన్ అడుగుతాడనమాట. అయినా ఈ హోల్ కన్వర్సేషన్ ఉంటుంది కదా, ఇదంతా నీ వల్లనే స్టార్ట్ అయింది తెలుసా, అసలు ఒక బాడీ గార్డ్ వాళ్ళ ఓనర్ వెనకాల దాక్కొని ఉంటాడా చెప్పు, నువ్వే చెప్పు, ఇది చాలా టూ మచ్ గా అనిపించట్లేదా, అతన్ని మాత్రమే కాదు నేను మీ అందరినీ కూడా అడుగుతున్నాను అన్నట్టు అంటూ ఉంటాడనమాట. మీ అందరికీ ఎంబారెస్ గా అనిపించట్లేదా, మీ ఓనర్ వెనకాల మీరు ఎవరినైతే ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళ వెనకాల దాక్కొని మాకు ఫైట్ కి రాకోకుండా ఉన్నారు అన్నట్టు అంటూ ఉంటాడనమాట. అసలు ఏంటి వీడేం మాట్లాడుతున్నారు అన్నట్టు అందరూ చూస్తూ ఉంటారనమాట. ఇతను తెచ్చిన బాడీ గార్డ్స్ అందరినీ ఓడించాలని ఉంది అని అక్కడ వాళ్ళు అనుకుంటూ ఉంటారనమాట. సో అప్పుడే టీమ్ 3 లీడర్ అంటూ ఉంటాడనమాట, కానీ మేము మా క్లయింట్స్ ఎప్పుడూ ఉండాలి, సో మేము ఇలాంటి స్పేర్ మ్యాచ్ ని యాక్సెప్ట్ చేయలేమని చెప్తూ ఉంటాడనమాట. ఎందుకంటే మేము ఒకవేళ ఇంజూర్ అయ్యామే అనుకో, మేము మీకు క్యారీ చేయాల్సిన డ్యూటీస్ అని క్యారీ చేయలేం కదా అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే వచ్చేసి నేను టీమ్ 2ని అలా చేయడానికి అలౌ చేస్తాను అని చెప్పేసి షింజియే అంటుందన్నమాట. ఇంకా షింజియే యాక్చువల్ గా తను ఇచ్చేస్తుంది అనమాట, పర్మిషన్ అయితే ఇస్తుంది, నాకు ఓకే కానీ మీకు టీమ్ 2 వాళ్ళకి ఓకేనా అని అడిగితే టీమ్ 2 లీడర్ చెప్తాడనమాట, మాకు ఓకే మేడం అని చెప్తాడనమాట. సో అప్పుడే ఇంకా ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడు,
అసలు నేను ఎవరితో అయితే ఫైట్ చేయాలనుకున్నానో అతను మాత్రం రావట్లేదు కదా అన్నట్లు అనుకుంటూ ఉంటాడనమాట. ఎందుకంటే మెయిన్ ఇదంతా జరిగింది ఎందుకంటే ఈజిన్ కోసం జరిగింటుంది. అంటే ఈజిన్‌ని ఎలాగైనా ఫైట్ చేసి ఈజిన్ ఇన్‌కమ్ పెట్టాడని ఇక్కడ ప్రూవ్ చేయాలని ఆ వ్యక్తి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడే ఆ వ్యక్తి అంటూ ఉంటాడు. "హా! మొత్తానికి అసలు నువ్వు ఆవిడ వెనకాల దాక్కున్నావు గదా!" అన్నట్టు ఇంక ఈజిన్‌ని చూసి అంటూ ఉంటాడు. "ఎంత లక్కీ నువ్వు" అన్నట్లు అంటూ ఉంటాడు. అప్పుడే ఈజిన్ గూడా అన్ని మాటలు ఎందుకు పడతాడు చెప్పు. ఈజిన్ గూడా ముందుకొస్తాడనమాట. ముందుకొస్తే అప్పుడే యూనా అంటూ ఉంటుంది. "ఈజిన్ నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదు" అని అంటూ ఉంటే అప్పుడే ఈజిన్ అంటాడనమాట. "నేను గూడా టీమ్ 2లో ఒక పార్ట్‌నే గదా! సో నేను గూడా ఇక్కడ ఫైట్ చేయాలి" అని చెప్పేసి ఈజిన్ అంటాడనమాట. ఎందుకంటే టెక్నికల్‌గా చెప్పాలంటే ఈజిన్ వచ్చేసి టీమ్ 2 వాడే గదా! జస్ట్ ఇప్పుడు యూనా కోసం ఇక్కడికొచ్చాడు గానీ నార్మల్‌గా తను టీమ్ 2నే అనమాట. ఇంక అందుకే ఈజిన్ రెడీ అయిపోతాడనమాట స్పేర్ మ్యాచ్‌కి. ఇంక ఇక్కడ లెవిస్ పక్కన ఉండే బాడీగార్డ్ చెప్తూ ఉంటాడనమాట. "నేను మన వాడికి ఆల్రెడీ చెప్పేసాను. ఖచ్చితంగా ఈజిని ఓడిచ్చేస్తాడు" అన్నట్టు ఇంక చెప్తూ ఉంటాడనమాట. "ఏం పెద్ద ఎక్కువ టైం గూడా పట్టదులే. చెయ్యో కాలో విడిచేయమని చెప్పాను" అని చెప్తే ఆ వ్యక్తి ఏమనుకుంటాడు, మొత్తానికి ఇప్పుడు వీడి ప్లేస్ ఏందో తెలుస్తుందిలే అనుకుంటాడనమాట. ఎందుకంటే తనకి ఈజిన్ గురించి ఇంకా ఇప్పటి వరకు తెలీదు గదా! అందులోపల ఇంగ ఇక్కడ షింజీ అంటూ ఉంటుందనమాట. అయినా తన స్కిల్స్ ఎంత బాగున్నాయో నాకు కూడా తెలుసు. తను యంగ్ అయినా కూడా తనకి చాలా స్కిల్స్ ఉన్నాయి. నేను ఒప్పుకుంటాను. కానీ నాకెందుకో కొంచెం వరీగా ఉంది అన్నట్టు అంటూ ఉంటుందనమాట. అప్పుడే టీమ్ 2 లీడర్ చెప్తాడు. "అసలు మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇప్పటివరకు ఈజిన్‌తో మ్యాచెస్ జరిగుంటాయి గదా! ఇట్లా మ్యాచ్‌లు, స్పేర్ మ్యాచ్‌లు ఈ అన్నిట్లో ఈజినే గదా ఎప్పుడు గెలిచింది. సో ఇంక మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంతవరకు ఈజిని ఓడించిన ఒక్క పర్సన్ కూడా లేడు" అని చెప్తాడనమాట. అప్పుడే షింజియే కూడా కొంచెం షాక్ అవుతుంది. ఏంటి ఒక్కడు కూడా లేడా అన్నట్టు అనుకుంటుంది. ఇంగ ఇక్కడ మ్యాచ్ ఏమో స్టార్ట్ అయిపోతుందనమాట. ఈజిన్ ఆ వ్యక్తిని ఒక్క దెబ్బతో పడేస్తాడనమాట. షింజియే అనుకుంటూ ఉంటుంది. చూస్తుంటే నేను చాలా అనవసరంగా వరి అయినట్టున్నాను అన్నట్టు అనుకుంటుందనమాట. సో ఇంక అలా ఒక్కొక్కరు వస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ నేనెళ్తాను అన్నట్టు వస్తూ ఉంటే ఈజిన్ ఆపుతాడనమాట. లేదు నేను మాత్రమే ఫైట్ చేస్తానన్నట్టు ఈజిన్ అంటాడనమాట. సో నెక్స్ట్ వాడిని పిలుస్తాడు ఈజిన్ వచ్చేసి. దాన్ని బట్టి ఈజిన్ ఏం చెప్పినట్టంటే విన్ అయిన వాళ్ళు నెక్స్ట్ వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటారు ఓడిపోయేంత వరకు అన్నట్లు ఇంక అర్థమైతుంది. ఇంక అప్పుడే లెవిస్‌కి చాలా కోపం వస్తుందనమాట. ఇంత అరోగెంట్‌గా నన్ను ప్రొవోక్ చేయాలని ట్రై చేస్తున్నాడా అన్నట్టు అనుకోని నెక్స్ట్ ఇంకొక మిగతా వాళ్ళనందరిని పంపిస్తూ ఉంటారనమాట ఒకరి తర్వాత ఒకరిని. సో ఇంకా ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడనమాట లెవిస్ బాడీగార్డ్, "మీరేం వరీ అవ్వకండి. ఇందాకంటే ఏదో ఆఫ్ గార్డ్ అయిపోయాడు. అంటే అంత సడెన్‌గా వచ్చేసరికి. సో ఈసారి అలా జరగదని" చెప్తాడు. సో ఈసారి ఉన్న వ్యక్తి అలానే ఫైట్ చేద్దామని వెళ్తాడా, చూస్తే ఆ వ్యక్తి కూడా ఈజిన్ చేతిలో తన్నులు తింటూ ఉంటాడనమాట. అలా ఆ వ్యక్తిని కూడా ఓడిచ్చేసిన తర్వాత వాళ్ళు షాక్ అయిపోతారు అసలు లెవిస్ వాళ్ళ గ్రూప్. దాని తర్వాత ఈజిన్ అడుగుతాడు, నెక్స్ట్ ఉండే వాళ్ళు రాండి అని అడుగుతాడనమాట. ఇంకప్పుడే లెవిస్ అంటూ ఉంటాడు, "అయినా అసలు ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? అయినా ఒక చిన్న పిల్లాడి చేతిలో ఇలా ఎలా ఓడిపోతున్నారు" అన్నట్టు అంటూ ఉంటే ఆ పక్కన బాడీగార్డ్ అంటారు, "వాళ్ళేమంత కేర్‌లెస్‌గా కూడా ఉండలేదు" అన్నట్టు అంటూ ఉంటే అడుగుతాడనమాట. "అసలు ఏం మాట్లాడుతున్నావు" అంటే ఆ బాడీగార్డ్ చెప్తూ ఉంటాడనమాట. "వాళ్ళు ఫస్ట్ రౌండ్‌లో కొంచెం కేర్‌లెస్‌గానే ఉన్నారు. కానీ సెకండ్ రౌండ్‌లో తనేం కేర్‌లెస్‌గా లేడు. చూస్తుంటే ఆ పిల్లాడి స్కిల్స్ నిజంగానే బాగున్నట్టున్నాయి" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. సో మొత్తానికి లెవిస్ అంటూ ఉంటాడు, "ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక మేర్ హై స్కూలర్ ఇంత స్కిల్‌గా ఉంటాడనుకుంటున్నావా? అందులో మీరందరూ ఎలైట్ బాడీగార్డ్స్. మిమ్మల్ని కూడా ఓడించగలడా తన కొద్ది ఒకటే" అని చెప్తూ ఉంటే ఆ బాడీగార్డ్ అవును ఓడించగలడని చెప్తాడనమాట. సో అప్పుడే ఇంకో వ్యక్తి వెళ్తాడనమాట ఈజిన్‌తో ఫైట్ చేయడానికి. అప్పుడే ఇదంతా చూసి సుగ్జు అనుకుంటూ ఉంటాడు. తను కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే అపోనెంట్స్‌కి ఇప్పటివరకు ఈజిన్ ఫైట్ చేసిన దాన్ని బట్టి ఈజిన్ స్కిల్స్ ఏంటో తెలిసిపోయాయి. సో ఈజిన్‌ని వాళ్ళు అంటే కొట్టే ఛాన్స్ ఉందన్నట్టు అనుకుంటూ ఉంటాడు. కానీ ఈజిన్ ఎలాగోలా ఆ వ్యక్తిని అయితే ఫైట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇంకా ఈజిన్ అలానే ఫైట్ చేసి ఆ వ్యక్తిని కూడా పడగొడేస్తాడనమాట. ఇంక లాస్ట్‌కి ఆ వ్యక్తి కూడా ఓడిపోయిన తర్వాత టీమ్ 3 లీడర్ అనుకుంటూ ఉంటాడు, "నేను ఇతన్ని ప్రతిసారి ఫైట్ చేసిన ప్రతిసారి చూస్తే అసలు తన స్కిల్స్ ఎంత అమేజింగో నేను ఆలోచించలేకపోతున్నాను" అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చేసి ఇంక ఈ లెవిస్ అనుకుంటూ ఉంటాడనమాట. "ఏంటి వాడు నన్ను చూస్తున్నాడు. ఇంకా మళ్ళీ పంపియమంటాడా ఏంటి" అన్నట్టు అంటూ ఉంటే నిజంగానే ఈజిన్ నెక్స్ట్ ఎవరు రండి అన్నట్టు పిలుస్తాడనమాట. లెవిస్ అనుకుంటాడు, ఏంటి ముందు నుంచి గమనిస్తున్నాడు. తను మాట్లాడేటప్పుడు నన్నే ఎందుకు చూస్తున్నాడు అన్నట్టు అనుకుంటాడనమాట. ఇంకప్పుడే అక్కడ ఉండే వాళ్ళందరూ కొంచెం ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎస్‌డబ్ల్యూ వాళ్ళు మొత్తం. ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు తక్కువ చూపు చూసి మాట్లాడింటారు కదా వీళ్ళ సైడ్ అందుకలా. సో అప్పుడే ఆ బాడీగార్డ్ చెప్పాడనమాట లెవిస్ బాడీగార్డ్, "చూస్తుంటే మనం ఇప్పుడు విత్‌డ్రా చేసుకోక తప్పదేమో" అన్నట్టు చెప్తూ ఉంటే ఎందుకు అన్నట్లు అడుగుతాడనమాట. అప్పుడే ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, ఎందుకంటే మన వాళ్ళు అతనితో ఫైట్ చేసి గెలిచేంత సీన్ లేదన్నట్టు చెప్తూ ఉంటాడనమాట. "ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఉన్నావు కదా" అన్నట్లు ఇంక లెవిస్ అంటూ ఉంటాడు. ఇటుపక్క టీమ్ 2 లీడర్ వచ్చేసి,
మొత్తానికి ఇది ఇక్కడికి ఆగిపోయేలాగుంది అని చెప్తాడనమాట. షింజే అంటుంది, ఎందుకు చూస్తుంటే వాళ్ళు బానే ఫైట్ చేస్తున్నట్టున్నారు కదా, అందులో లూయిస్ సైడ్ ఉండే వాళ్ళు చాలా అంటే అంత గ్రేట్ గా కూడా ఏం బాగా ఫైట్ చేయడం లేదు కదా అన్నట్టు అంటూ ఉంటే, అప్పుడే ఇంకా ఇదేం దానికోసం చెప్పడం లేదు అని టీమ్ 2 లీడర్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా కొంచెంసేపు ఒకవేళ వాళ్ళు ఫైట్ చేశారే అనుకో, ఆయన ఈజీని ఫైట్ చేసి వాళ్ళు గెలిచడం అనేది కొంచెం కష్టమే. కానీ ఒకవేళ వాళ్ళు నిజంగానే గెలిచారే అనుకో, అదంతా మీనింగ్‌లెస్. ఎందుకంటే ఇప్పటికే ఈజిన్ అవతల వాళ్ళని ముగ్గురిని ఆల్రెడీ ఓడించేశాడు. సో ఒక నాలుగో వాడు మాత్రం ఈజిన్‌ని ఓడిస్తే ఏం లాభం చెప్పండి? ఎందుకంటే ముగ్గురిని ఓడించిన తర్వాత ఈజిన్ అలసిపోయాడని చెప్పొచ్చు కదా! సో అంతేకాకుండా అసలు మెయిన్ వాళ్ళు మనల్ని ప్రొవోక్ చేశారు. ఎందుకు? వాళ్ళు ఈజిన్ దీనంతకి మధ్యలోకి లాగి ఈజిన్‌ని కొంచెం క్రిటిసైజ్ చేయాలి అన్నట్లు అనుకుంటారనమాట. ఈజిన్ పరువు తీద్దాం అన్నట్లు టైప్‌లో అతను పిలిచింటాడనమాట. కానీ వాళ్ళు అనుకున్న దానికంటే ఈ రిజల్ట్స్ వేరొచ్చాయి కదా! సో అందుకే వాళ్ళు ఇక్కడ నుంచి ఆపేస్తారని చెప్పేసి ఇంకా టీమ్ 2 లీడర్ అంటూ ఉంటాడనమాట. ఇంకా చూస్తే నిజంగానే వాళ్ళు చెప్పినట్టే ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ అనేది ఇక్కడికి ఆగిపోయి ఉంటుందన్నమాట. వాళ్ళు ఓటమిని ఒప్పేసుకుంటారనమాట. ఇంకందరూ ఈజిన్ కి చీట్ చేస్తూ ఉంటారు ఈజిన్ గెలిపించినందుకు. ఇంకా అప్పుడే వచ్చేసి టీమ్ 2 లీడర్ అంటూ ఉంటాడు, చూస్తుంటే అసలు నిజంగా అసలు అబ్బాయిలకు కూడా ఈజిన్ ని చూస్తే చాలా కూల్ గా అనిపిస్తుంది అన్నట్టు అంటూ ఉంటాడు అనమాట. ఈజిన్ ఫేస్ లో ఇంకా ఏం ఎక్స్ప్రెషన్ ఉండదా, అప్పుడే ఇంకా షింజీ అనుకుంటూ ఉంటుంది, చూస్తుంటే తను ఇంతమందిని గెలిచిన తర్వాత కొంచెమన్నా ఆనందం వస్తుంది కదా ఎవరికైనా, కానీ తన ఫేస్ ఇప్పుడు కూడా ఎక్స్ప్రెషన్ లెస్ గానే ఉంటుందన్నమాట. సో తను ఎక్కువ ఏం మాట్లాడుతూ కూడా చూస్తుంటే తను చాలా పాపులర్ గా కూడా ఉన్నట్టున్నాడు అని షింజీ అంటూ ఉంటే టీమ్ 2 లీడర్ అంటాడనమాట. ఈజిన్ ఎప్పుడు తనని తను ప్రూవ్ చేసుకుంటూనే ఉంటాడు తన స్కిల్స్ ద్వారా. ఇంకా చెప్పాలంటే తను చాలా ఇంపార్టెంట్ మనకి ఇంకా అని చెప్తూ ఉంటాడు అనమాట. అప్పుడే యూనో వచ్చేసి ఈజిన్ అలా చూస్తూ ఉంటుందా, ఈజిన్ అడుగుతాడనమాట, ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు, ఎలా ఉంది అన్నట్టు అడిగితే, నా మూడ్ చాలా బాగుంది ఇప్పుడు, కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను అని చెప్పేసి ఇంకా యూనో చెప్తుంది అనమాట. ఇంకా కట్ చేస్తే మనం ఇక్కడ SW చైర్మన్ ఆఫీస్ లో చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తి అడుగుతూ ఉంటాడు, అయితే మొత్తానికి ఇక్కడ బాడీ గార్డ్స్ కి స్పాట్ జరిగిందా అని అడిగితే అవును అని యూనో చెప్తుంది అనమాట. సో అప్పుడే ఆ పక్కన ఉండే బాడీ గార్డ్ అంటూ ఉంటాడు, తను చెప్పిన దాని ప్రకారం వింటూ ఉంటే వాళ్ళే చాలా స్ట్రాంగ్ గా మనల్ని ప్రొవోక్ చేశారు. సో వాళ్ళంతా ప్రొవోక్ చేసినా కూడా మనం ఏం చేయాలనుకోలేదు, కానీ వాళ్ళు ఇంకా ఒకటేమైనా కావాలి కావాలి అంటుంటే వీళ్ళు స్టార్ట్ చేస్తారు. వీళ్ళకి ఒక చాయిస్ అంటూ లేదు. మామూలుగా అయితే ఆ బెయిలీ గ్రూప్ వాళ్ళని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఇదంతా మొత్తం వచ్చేసి ఫార్మాలిటీస్ ఇవన్నీ యూనా గ్రూప్ కి సంబంధించి ఉంటుంది, అంటే అదే టీమ్ 3 కి సంబంధించింది. కానీ ఇప్పుడు ఇలా స్పేర్ జరిగి వీళ్ళు ఒకరినొకరు ప్రొవోక్ చేసుకుని ఇదంతా జరిగి ఉంటుంది కదా, అందుకే ఆ రెస్పాన్సిబిలిటీని వచ్చేసి టీమ్ 2 కి అప్పచెప్పింటారనమాట. అప్పుడే ఇంకా అడుగుతూ ఉంటాడు, సో రిజల్ట్ ఏంటి అన్నట్టు అడుగుతాడు అనమాట గ్రాండ్ పా వచ్చేసి. అప్పుడే యూనా నవ్వుతూ ఈజిన్ వాళ్ళందరినీ ఓడిచేశాడు అని చెప్తుందనమాట. సో ఇంకా లెవిస్ వచ్చేసి తన రూమ్ లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. చూస్తుంటే తను చాలా యంగ్ గా కనిపించినా కూడా తన స్కిల్స్ కూడా చాలా బాగున్నట్టున్నాయి. సరే అని చూసి అప్పుడే పక్కన ఈజిన్ ఉంటాడనమాట. చూస్తే ఈజిన్ ని అడుగుతూ ఉంటాడు, నాకు వచ్చి పని చెయ్యి నువ్వు అని చెప్తాడనమాట. సో నువ్వు యాక్చువల్గా ఇక్కడ ఏం రెగ్యులర్ స్టాఫ్ కి కాదు కదా, నువ్వు జస్ట్ ఒక ప్రొఫెషనల్ పీరియడ్ లోనే ఉన్నావు కదా అన్నట్లు అంటూ ఉంటాడనమాట. సో నువ్వు నాకు వచ్చి పని చేసావనుకో నీకు ఒక పర్మనెంట్ పొజిషన్ ఇస్తాను వెంటనే. సో నేను నీకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా చాలా బాగా ట్రీట్ చేస్తాను, ఇక్కడ వాళ్ళకంటే చాలా బాగా ట్రీట్ చేస్తానని చెప్పేసి చెప్తాడనమాట. కానీ ఈజిన్ ఏమో లేదు నేను ఇక్కడ డిక్లైన్ చేస్తున్నాను మీ ఆఫర్ని అని చెప్తాడనమాట. అప్పుడే వ్యక్తి అడుగుతాడు, అసలు నీకు ఐడియా అన్న ఉందా నేను నీకు ఎంత మంచి ఆఫర్ ఇచ్చాను, అసలు నువ్వు నాతో పాటు వచ్చావంటే నీకు చాలా చాలా బాగా ట్రీట్ చేస్తారు, అసలు నీకు ఐడియా అన్న ఉందా, అసలు నువ్వు నాతో వచ్చావంటే నిన్ను ఎంత బాగా ట్రీట్ చేస్తారంటే అంత బాగా ట్రీట్ చేస్తారు. సర్లే ఒకవేళ ఇది చేద్దాం, నీకు SW వాళ్ళు ఎంత ఇస్తామని ప్రామిస్ చేశారో చెప్పు, నేను దానికి ట్వైస్ ఇస్తాను, సో రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అనమాట ఆఫర్ ఇచ్చి. ఈజిన్ ఏం చెప్పాడు, ఇంకా వ్యక్తి అంటూ ఉంటాడు 3 times ఇస్తాను అని చెప్తాడనమాట. అయినా కూడా ఈజిన్ నో అని చెప్పేస్తాడనమాట. సో ఇంకా వ్యక్తి అంటూ ఉంటాడు, చూస్తుంటే నీకు అసలు ఈ వరల్డ్ గురించి పెద్దగా తెలిసినట్టు లేదు, ఎందుకంటే ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఆఫర్ కాదు, ఇంతగా నువ్వు రిఫ్యూజ్ చేస్తున్నావంటే ఇంకా నేను మళ్ళీ మళ్ళీ కూడా అడగనులే, కానీ అది పక్కన పెడితే నువ్వు యూనాకి దూరంగా ఉండు అని చెప్తాడనమాట. ఈజిన్కి అర్థం కాదు ఏం చెప్తున్నాడా అనేసి, ఎందుకంటే ఫస్ట్ నుంచి అసలు ఈజిన్కి యూనా మీద అలాంటి ఒపీనియన్ ఏం ఉండదు కదా, అందుకే అలా ఈజిన్కి ఏం అర్థం కాదు. అప్పుడే ఇంకా చెప్తూ ఉంటాడు లెవిస్ వచ్చేసి, తను నీలాంటి వాడికి అసలు సూటబుల్ కాదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఈజిన్ చెప్తాడు, నేను జస్ట్ తనకి నా బాడీ గార్డ్ గా ఒక ఉన్న డ్యూటీని మాత్రమే నిర్వర్తిస్తున్నానని చెప్తే, ఏంటి లేకపోతే అదేమన్నా మనీ కోసమా, నేను అది కూడా నీకు ఇవ్వగలను అనేసి లెవిస్ అంటాడు. అప్పుడే ఈజిన్ అంటాడు అనమాట, మీకు ఇది తప్పంగా వేరేదేం చెప్పేది లేకుంటే నేను నా లీవ్ తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్తాడనమాట ఈజిన్. ఈ వ్యక్తి ఏమనుకుంటాడు, ఈజిన్ యూనాను వదిలిపెట్టి వెళ్ళడేమో అన్నట్టు ఫీల్ అయ్యి, అయితే మొత్తానికి వీడు నా మాటలు కూడా వినడు అనుకుంటా లాస్ట్ వరకు అన్నట్టు అనుకుంటాడు అనమాట. సో ఇక్కడైతే ఒక మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటుందన్నమాట.
ఇక్కడ ఇతను ఏమనుకుంటాడు, ఈజీగా యూనా టూ సైడ్ లవ్ అనుకుంటాడు. కానీ అది ఎవరు చెప్తారు తనకి, అది జస్ట్ వన్ సైడెడ్ యూనా దగ్గర నుంచి అని చెప్పేసి. సో గాయ్స్, ఈ వీడియోని ఇక్కడికైతే ఆపేస్తున్నాను. మీకు లాంగ్ వీడియో కావాలని చాలా మంది అడిగారు. సో నేను లాంగ్ వీడియో ఇప్పుడు చేయడానికి నాకు టైం సరిపోదు. ఒక 100 చాప్టర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు టైం దొరికితే అప్పుడు చేస్తాను నేను లాంగ్ వీడియోస్. అంతవరకు చేయలేను. ఎందుకంటే నేను ఇప్పట్లో ఒక కొత్త వీడియో కూడా అప్లోడ్ చేయాలని చూస్తున్నాను, కొత్త సిరీస్. సో అందుకే నేనేం చెప్పలేను ఇప్పుడైతే. అందులో మీరు చాలా మంది వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ తగ్గుతున్నాయి అంటున్నారు. అంటే దీనికి కాకపోయినా ఓఆర్బికి అయినా తగ్గుతున్నాయి అంటున్నారు కదా. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏమో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటున్నారంటే ల్యాగ్ ఎక్కువ అవుతుంది అంటున్నారు. సో ఆ ల్యాగ్ తగ్గిద్దామని కొన్ని డీటెయిల్స్ తీస్తే, ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే అక్క నువ్వు డీటెయిల్స్ చెప్తున్నావనే కదా మీ వీడియో చూసేది, మరి మీ డీటెయిల్స్ తీసేసి ఎలా చూస్తాం అంటున్నారు. సో నేను మీకు కాదు నాకు కాదు, నాకు ఇలా వస్తే అలా ఫ్లోలో వెళ్ళిపోతాను. ఎందుకంటే మీకు ఒకరికి నచ్చినట్టు ఇంకొకరికి నచ్చకపోతే నేనేం చేస్తాను చెప్పండి. నేను నాకు నచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇష్టం ఉంటే వినండి, నేనేం ఫోర్స్ కూడా చేయను కదా. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ బై బై.